షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మరొక గిఫ్ట్ ఇచ్చింది. జాతీయ స్థాయి విద్యా సంస్థని ఏపీలో పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా యోగా న్యాచురోపతిలో పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది. ఇది ఒక జాతీయ స్థాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. 750 కోట్ల రూపాయలతో ఈ కొత్త ప్రాజెక్ట్ని ఏపీలో ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి 40 ఎకరాల భూముల్ని కేటాయించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం లేఖ రాసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఈ దిశగా అంటే గతంలో కూడా ఆయుర్వేద వైద్య విద్యని న్యాచురోపతిని ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఊతం ఇచ్చింది. ఇప్పుడు మొదటిసారిగా దేశంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థని ఆవిష్కరించడం అనేది చాలా అరుదుగా చెప్పుకునేటువంటి విషయంగా కేంద్ర మంత్రి విశ్లేషిస్తున్నారు. అలానే సత్యకుమార్ యాదవ్ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి, దీనికి సంబంధించి CCRY అని అంటారు దీన్ని, ఈ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి. సో దీనికి అనుబంధ విభాగంగా ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి ఆయుర్వేద మెడికల్ కాలేజీలతో అనుసంధానించి ఆంధ్రప్రదేశ్లో సర్వీసెస్ నడుస్తున్నాయి. వాటికి సంబంధించి చూస్తే కూడా కాటూరు మెడికల్ కాలేజ్ అని చెప్పని పత్తిపాడు దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఈ రీసెర్చ్ అంటే ఇది ఒక మెడికల్ కాలేజ్ కింద ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నటువంటి సంస్థ అనమాట, కాటూరి మెడికల్ కాలేజ్. సో ఇట్లానే ఇది ఒక 12 ఎకరాల్లో అప్పుడు ఏర్పాటు అయింది. ఇదే తరహాలో ఇప్పుడు జాతీయ స్థాయి పరిశోధన సంస్థని ఏర్పాటు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఆయుష్ శాఖ ఈ విజ్ఞప్తి చేసింది. దీని ప్రకారం 750 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించి పూర్తి స్థాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేస్తారు. యోగా న్యాచురోపతితో పాటు దేశీయ వైద్య విధానాలు, ఆయుర్వేదం కానీ యునానీ కానీ ఇటువంటి వాటిని కూడా ఇందులో మిక్స్ చేస్తారు. ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. లోకల్ రిజర్వేషన్ 20%, అంటే 20 మంది విద్యార్థులు 100 సీట్లో 20 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లోకల్ విద్యార్థులకి. పైగా 450 పడకల ఆసుపత్రిని కూడా ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో భాగంగా డెవలప్ చేస్తారు. సో దేశీయంగా దేశం మొత్తంలోనే ఈ కౌన్సిల్ ఫర్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ అంటే CCRYNకి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించి మొట్టమొదటిసారి ఒక ఎపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆవిర్భవిస్తుందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే అవుతుంది. సో కేంద్రం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 40 ఎకరాల భూముల్ని కేటాయించాలి. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో హెల్త్ సిటీ, రాజధాని ప్లాన్లోనే హెల్త్ సిటీ ఉంది. ఎయిమ్స్ నిర్మాణం కూడా అక్కడే జరిగింది. ఇది కూడా ఎయిమ్స్ తరహాలో దేశీయ వైద్య విధానంలో ఎయిమ్స్ తరహాలో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆయుష్ విభాగాలన్నిటి గురించి కూడా మనకు తెలుసు. అన్ని చోట్ల కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించినటువంటి శాఖలు దేశీయ వైద్య విధానాలను ప్రమోట్ చేయడం, దానిలో రీసెర్చ్ని ప్రమోట్ చేయడం, అంటే పరిశోధన రంగానికి ఊతం ఇవ్వడం అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తుంది. మొత్తం ఆపరేషన్స్ నిర్వహించడం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే జరుగుతుంది. కానీ దానికి కావాల్సినటువంటి భూముల కేటాయింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో మొదటి ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించబోతుంది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాల భూముల్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేటాయింపు జరిగిన తర్వాత 750 కోట్ల రూపాయలు వెచ్చించి 450 పడకల ఆసుపత్రితో పాటు దేశీయ వైద్య విధానాల్లో పరిశోధనలకు సంబంధించినటువంటి ఒక విద్యా సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది.